క్రీస్తు నామములో దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం వాక్యాన్ని వక్రీకరిస్తూ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్న విపి సన్ ఆఫ్ బ్రహ్మిం. విపి సన్ ఆఫ్ బ్రహ్మిం. బ్రహ్మిం బోధలో కంప్లీట్ గా బైబిల్కి విరుద్ధంగా ఉంటాయి. వాక్యాన్ని వక్రీకరించటంలో బ్రహ్మింని మించినటువంటి బోధకుడు ప్రపంచం లేడు. వారి తర్వాత మరలా కొత్తగా వీడొచ్చాడు. ఎంత న్యాగ్గా బైబిల్ని వక్రీకరిస్తాడంటే అంత న్యాగ్గా బైబిల్ వక్రీకరిస్తాడు విపి. అందుకనే విపి సన్ ఆఫ్ బ్రహ్మిం అనుకుంటున్నాడు. మీరు మీ తండ్రి అమ్మవారి సంబంధులు. 8:44 యోహాను సువార్త. అందుకనే బ్రహ్మిం అని పెట్టా. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని పిల్ల ఆ మధ్య కాలంలో కరోనా ఉంది, ఇప్పుడు నడుస్తున్నాం అక్కడ. ఆ కరోనా సమయంలో మనవుడు ఆహారపు అలవాట్ల వలన కరోనా వచ్చింది అని బోధించాడు. ఆ భాస్కరయ్యాడు. ఆ చైనా వాడు తిండి, ఆ కప్పలు, ఆ ఏగలు, ఆ తంబలు, ఆ బౌలు ఉంటాయి కదండి, అది క్లిప్పింగ్ లో పెట్టి విపరీతమైన ఆహారపు అలవాట్లు ఉన్నవి కనుకనే కరోనా వచ్చింది అని నమ్మించే ప్రయత్నం చేశాడు. దేవుడు దాన్ని బెడిసి కొట్టించే ప్రయత్నం చేశాడు. మనం కూడా వీడియో చేశాం, అది ఎట్లా ఉంది అక్కడ అభాస్పాలయ్యాడు. ఇప్పుడు కొత్తగా యేసు దేవుని కుమారుడే తప్ప యేసు దేవుడు కాదంటూ ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే మళ్ళీ చేస్తున్నాడు. ఇదే బెడిసి కొడుతుంది. అది మనం వీడియో చేశాం. ఇప్పుడు వాక్యాన్ని వక్రీకరించటంలో దిట్ట. అందుకే దేవుడు ఇలాంటి వదలబోతు ఉద్దేశాల గురించి ఓ మంచి మాట రాయడం అయితే జరిగింది. అదేంటంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనము. తన యజమానుని చిత్తమెరిగి ఉండి, అంటే వాక్యం తెలిసినవాడే, సిద్ధపడక యజమానుని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుని చిత్తం వెలిగిండి సిద్ధపడకుండగా వాక్యాన్ని ఉపదేశించడానికి పూనుకొని ఉన్నావా, నీకు ఖచ్చితంగా దెబ్బలు పడలేదు. మామూలుగా కాదు. అంటే యజమానుని సిద్ధం ఎరిగి ఉన్నవాడు, యజమానుని చిత్తం ఎరిగి ఉన్నవాడు సిద్ధపడకపోతే దేవుడు ఖచ్చితంగా వాడిని కొడతా అంటున్నాడు. సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఒక దైవజనుడికి కావలసినటువంటి ఫర్మెంటర్స్ ఇన్ బైబిల్ వర్డ్స్ ఎటువంటిదంటే 2 తిమోతి 3:16 దైవజనుడు అంటే కాపరి లేదా అయ్యే కాదు, సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఎక్కడ కూడా లోటు లేకుండా సిద్ధపడమంటున్నాడు. ముందునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఎవ్రీ రెఫరెన్స్ ను వర్ణించేవాడిగా ఉండాలంటే ఆది కాండము నుండి మలాకి వరకు 37, మత్తయి నుండి ప్రకటన వరకు 27, మొత్తం 66 గ్రంథాల మీద పట్టుండి తీరాలి. ప్రతి లేఖనాన్ని వివరించాలి అంటే 66 పుస్తకాలు కలిగినటువంటి సజీవ గ్రంథం మీద పట్టుండాలి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును,
నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. అంటే యజమానుని చిత్త వెలిగి ఉన్నవాడు సిద్ధపడకపోతే దెబ్బలు తగ్గితే ఆ దెబ్బలు తప్పించుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అదేంటంటే ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, తప్పు దిద్దాలి, పైగా నీతి యందు శిక్ష వేయాలి. ఇది దైవ దాసుడి యొక్క లక్షణం. ఇప్పుడు ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలంటే లేఖనాల్లో ఏమి రాయబడిందో చదివే పద్ధతి కూడా తెలియాలి. ఏదో న్యూస్ పేపర్ చదివిగా చదివేద్దామంటే కుదరదు. బైబిల్ చదివే పద్ధతి కూడా తెలియాలి. ఏమండి, ఇప్పుడు ఎలా వక్రీకరించారో దీంట్లో చూస్తున్నాం. ఆదివారం మరొక ఎపిసోడ్కి వెళ్దాం. ప్రకటన గ్రంథము అంటేనే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించింది అని అంటాం. ప్రకటన గ్రంథం మీద మాట్లాడాలంటే ప్రకటన గ్రంథములో రాయబడ్డ చిత్ర విచిత్ర జంతువులు గాని, పక్షులు గాని, ఉద్దేశాలు గాని అది రూపకలంకారంలో రాశాడు అంటే దాని వెనకాల ఇంత పెద్ద ఉద్దేశాన్ని ఇంత షార్ట్ కట్ లో చెప్పడానికి మనిషికి అర్థమయ్యే రీతిలో రాయబడింది అని అర్థం. లేదని, కాదని, జరగదని కాదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఉన్నవాడు వారి సంగతులు రూపకలంకారంగా పద్మాసు దేవునందు పరవాసి ఉన్న యవహాను గారికి చూపిస్తూ రాయిస్తున్నారు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రకటన చెప్పాలంటే దేవుడు ఆ రూపాన్ని ఎందుకు చూపించి మాట్లాడుతున్నాడో, అది భూమి మీద ఎక్కడైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తూ ఉండాలి కదా. ఇది ప్రకటన ఉంది. ప్రకటన అంటే తెలియజేయటం. ఇప్పుడు అది చదవడం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయము 9-11 వచనాలు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని, స్పష్టంగా చదువుతున్నా చూడండి. బలిపీఠం క్రింద చూసి తిని వారు అంటున్నారు, నాగా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంటువని ఎక్కడ వేసరి. ఇప్పుడు కంటిన్యూ 11వ వచనము. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పుట్టకు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపబడనని వారితో చెప్పబడెను. ఇది డిఫరెన్స్. మనవుడు బలిపీఠం ఉందా, చిత్ర విచిత్ర జంతువులు ఉన్నాయా, దర్శనాలు ఉన్నాయా అని మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడో మీకు చూపిస్తాను, ఆ తర్వాత వీడియోలో యాడ్ చేస్తాను. ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం.
వీడియోలు యాడ్ చేస్తారు. బలిపీఠముకు వెళ్ళిన యవగాన గారి కనపడ్డాయి. అసలు బలిపీఠం ఉందా? పైగా కనబడిన పద్ధతి దర్శన రూపం, దర్శనాలు ఉన్నాయా? అప్పుడు కాలాలు సంబంధించింది కనుక ప్రకటన గ్రంథం అనేది రూపకలంకారం రాయబడిందే తప్ప వాస్తవం కాదు అని కనుక్కొని ఇచ్చేశారు. ఇప్పుడు 10 కొమ్ములు 10 తలల గురించి మాట్లాడాడు. నిజానికి అలాంటి జంతువు ఉంటుందా? ఉండదు. జంతువుకి 2 కొమ్ములు ఉంటాయి. అంటే ఇప్పుడు 10 తలలు ఉన్నాయంటే 20 కొమ్ములు ఉండాలి. ఒకవేళ మనం ఆలోచిస్తే, లేదంటే కట్టుకోమన్నా ఒకటే కొమ్ము ఉండాలి. ఖడ్గమృగాన్ని సూచిస్తూ రాయించాడు అనుకుంటే ఒక కొమ్మే ఉంటుంది. కనుక 10 తలలు 10 కొమ్ములు అనుకుందాం. ఇప్పుడు అలాంటి విచిత్రమైన జంతువు ఉంటుందా? కనుక విచిత్రాల జంతువులు అనేది రూపకలంకారంగా రాయబడ్డాయి తప్ప నిజానికి అవి లేవు, ఉండవని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడున్నాడు ఇప్పుడు? యోహాను ఎక్కడున్నారు? పద్మాసు దీపములో పరవాసిగా అంటే జయ జీవితం గడుపుతున్నాడు ఒంటరిగా. అది ఎవరి కాలం? అది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 96. అది ఎవరి కాలం? ఎవరి పరిపాలన కాలం? రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న డొమిషియస్ కాలం. బాగా నేను బీపీ, నీకు వచ్చింది బీపీ. అది పద్మాసు దీపం ముందు పరవాసి ఉన్నటువంటి యవమాన గారు రాస్తున్నాడు. రూపకలంకారంలో దేవుడు చూపించి రాయిస్తున్నాడు. ఎవరి కాలంలో ఉన్నాడు? జైలుగా గడుపుతున్నాడు. డొమిషియస్ కాలంలో ఉన్నాడు. ఇప్పుడు 10 తలలు 10 కొమ్ముల గురించి మాట్లాడుతుంటే తలలు కొమ్ములు అనేది దేన్ని సూచిస్తుందో తెలియాలి పాపం పిచ్చిగాడికి. నేను ఎన్నిసార్లు చెప్పాను, వాక్యాన్ని వక్రీకరిస్తూ వ్యక్తిగతంగా తనకి అడుగుదీస్తే అడుగుతే అయ్యగారిని పిలిపించుకుని బాగా దొంగ వాడికి నోటి దూరం ఎక్కువ. నాకంటే దూరం మంది డౌన్లోడ్ నాకు తెలిసినంత వరకు నేనే దూరగాడిని. ఇది అనుకుంటాను పాపం, నోటి దూరం ఎక్కువ. నేను ఏం చెప్పినా చెల్లుబాటు అయింది అనే ఉద్దేశంలో ఒక అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇగో కరోనాకు కొట్టినా పోనీ నేను మనవాళ్ళని వదిలేసిన, మళ్ళా రెచ్చిపోతున్నాడు. మొన్న యేసుదేవుడు గాలితో మాట్లాడితే మొన్న ఒకసారి చెప్పేసిన ఎగురుచి కొట్టనే ఉంటా. వాడిని వాడి అనుచరులను కూడా కొడతా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు పద్మాసు దీపంలో ఉన్నాడు. పైగా అది రోమా సామ్రాజ్య పరిపాలన కాలం. ఆ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్న వ్యక్తి డొమిషియస్. ఇప్పుడు 10 తలలు 10 కొమ్ములు అనగానే ఎవరిని సూచిస్తుంది? మనకు తెలిస్తే ముందుకు వెళ్ళగలం. అవి ఉంటాయా అంటే మేమేం చేస్తాం? నీకు బైబిల్లో రాదని మాకు తెలుసు. ఉంటాయా? ఇప్పుడు 10 తలలు 10 కొమ్ములు దేని సూచిస్తుంది? దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. అది తెలిస్తే ఇక్కడ ముందుకెళ్ళేది మనం. చదవండి. 8:20 దానియేలు గ్రంథము. నీవు చూసిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే అది మాదీల యొక్కయో పారసీకుల యొక్కయో రాజులను 2 కొమ్ములు గల పొట్టేలు. కొమ్ములు దేనికి సూచిస్తాయి అంటే రాజులను సూచిస్తాయి. దానియేలు గారికి దైవ దర్శనంలో పొట్టేలు చూపిస్తున్నాడు. 2 కొమ్ములు గల పొట్టేల్ని. అది ఎవరు చూపిస్తున్నాయి అంటే ఒక కొమ్ము మాదీల రాజు యొక్క కొమ్ము, మరొక కొమ్ము పారసీక రాజు యొక్క కొమ్ము. అంటే ఉమ్మడి సామ్రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి రాజులను సూచిస్తుంది అని చెప్పారు. ఎందుకంటే బబులోను తర్వాత మాదీయ పారసీక, ఆ తర్వాత గ్రీకు, ఆ తర్వాత రోమా ప్రపంచాన్ని 4
సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. దానియేలు గారి దైవ దర్శనంలో కనపడుతున్న ఆ పొటేలు కొమ్ములు దేన్ని సూచిస్తున్నాయి అంటే మాదీల రాజు యొక్క పారసీకుల రాజు యొక్క రాజులను చూపిస్తుంది అని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు కొమ్ములు అనగానే 10 తలలు 10 కొమ్ములు ఉన్నాయా అనగానే అవి ఏటిని సూచిస్తుంది? రూపకలంకారం, రాజులను సూచిస్తుంది, రాజులను సూచిస్తుంది కదా. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు వారు పుట్టింది రోమా పరిపాలన కాలంలో, రోమా సామ్రాజ్యములో, రోమా సామ్రాజ్యపు పరిపాలన కాలంలో క్రీస్తు పుట్టారు. ఆ క్రీస్తు శిష్యుడైనటువంటి ఆయన 10 కొమ్ములు అని మాట్లాడుతూ, అంటే రోమా సామ్రాజ్యాన్ని యోహాను గారి కాలానికి వచ్చే సమయానికి 10 మంది రాజుల పరిపాలనలో ఉన్నది. వాళ్ళు మృగ స్వభావం గలవారు అని రూపకలంకారంగా వర్ణించడం జరిగింది. 10 తలలు 10 కొమ్ములు అంటే రాజులను సూచిస్తుంది. అంతేగాని అవి ఉన్నాయా అంటే ఇప్పుడు వీడి కంటికి ఏం కనబడాలేమో. చదవడండి వీపీ బైబిల్. వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. వడ్డీ వ్యాపారం చేస్తే మరణశిక్షణ బైబిల్లో ఉంది. ఆయన ఏమన్నా తెలుసా? కొట్టుకడికి వెళ్తావు అని ఒక వస్తువు ఇచ్చాడు, ఇలాగే మాట్లాడాడు కూడా. వాళ్ళు లాభం లేకుండా ఇచ్చాడా? అది వడ్డీయా? డబ్బులు పెట్టి కొనక్కొచ్చి ఒక రోజంతా కష్టపడి ₹1 వేసుకొని అమ్మటం వడ్డీ అవుద్దా? మరీ ఇంత తెక్కలోని విశ్వాసులు, వాడి దగ్గర ఉన్న విశ్వాసం తెక్కలోండోయి వెలిచూపు విశ్వాసం అది. దాన్ని వడ్డీ అంటామంటే దాన్ని వ్యాపారం అంటాం. ₹1 పెట్టి కొనకొచ్చుకొని ఒక పావులా యాడ్ చేసుకొని కష్టం అంటాం కదా, దాన్ని యాడ్ చేసి అమ్ముకుంటాం మనం. అది ఎదుటివాడికి నీడు కాబట్టి, అది అవసరం కాబట్టి కొనుక్కుంటాడు. అది వ్యాపారం. వడ్డీ వ్యాపారం అంటే డబ్బునే ఎదుటివాడి బలహీనత కోసం ఇచ్చి తిరిగి డబ్బు జమ చేసి లాగేదాన్ని వడ్డీ వ్యాపారం అంటాం. వడ్డీ వ్యాపారస్తులకి ఖచ్చితంగా 100% మరణశిక్ష. అందులో ఏదో కాలేదు. అవసరమైతే సభ్యుతో ఒకసారి మాట్లాడతాను. కాబట్టి ఇది వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించి నోటు దూరం ఉంది కాబట్టి నేను ఏం చెప్పినా కరెక్ట్ అనుకుంటాడు. ఇక్కడ కొమ్ములు అనగానే రాజు కూడా సామే కదా. పైగా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజును సూచిస్తుంది అది. ఎందుకు రోమా సామ్రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారో వాళ్ళ పేర్లు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? వాళ్ళ కాల పరిమితాల బైబిల్లో ఉన్నా? కైసర్ అగుస్తు మొట్టమొదటి రోమా పరిపాలన దక్షుడు. క్రీస్తు పూర్వం 27 నుండి క్రీస్తు శకం 14వ సంవత్సరం వరకు ఇది పరిపాలన సాగింది. 27 + 14 = 31, 41. 48 years పరిపాలన చేశాడు. ఎవరు? కైసర్ అగుస్తు. బైబిల్లో వీడి కనబడకపోతే మనం ఏం చేయలేం. ఇకపోతే తిబెరు కైసరు, ఈయన కూడా కనబడతాడు. బైబిల్ చదువుతుంటే వాళ్ళ పేర్లు అక్కడక్కడ కనబడుతుంటది కదా. ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన క్రీస్తు శకం 14 నుండి క్రీస్తు శకం 37 వరకు పరిపాలించాడు. ఈయన అంటే ఇంచుమించుగా 23 సంవత్సరాలు పరిపాలించాడు. క్రీస్తు శకం 3వ వచ్చాడు కలిగుల రాజు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఎవరి తర్వాత? తిబెరు కైసరు తర్వాత ఈయన వచ్చాడు. 37 నుండి 41 వరకు, ఆల్మోస్ట్ 4 years ప్రారంభం. 37 సంవత్సరం నుంచి 41 వరకు పరిపాలించాడు రోమా సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చిన వాడు క్లౌదియ చక్రవర్తి. మనకు కనబడతాయి ఇదంతా బైబిల్లో. వీళ్ళంతా మన బైబిల్లో కనబడే రాజులే. 41 నుండి 54 వరకు పరిపాలించాడు క్లౌదియ చక్రవర్తి. ఆ తర్వాత నీరోకి పూర్వం, నీరో తర్వాత, నీరోని అన్నట్టుగా పరిపాలించాడు. అందుకని రోమా సామ్రాజ్య పరిపాలన అనగానే మనం ఎక్కువగా తీసుకునే పర్సన్ నీరు. అంటే ఈయన అత్యంత దుర్మార్గుడు అనమాట. ఒక మామూలు అయితే వాడు కాదు. మిగతా వాళ్ళు దుర్మార్గులే, కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే ఈయనంత దుర్మార్గుడు ఇంకొక లేడు. 16వ సంవత్సరంలోనే పరిపాలనకు వచ్చాడు. ఏం తెలుసండి 16 ఏం తెలుసు వాడికి?
ఉద్యోగాలు కట్టించుకున్నాడు, తిరిగాడు, ఎంజాయ్ చేశాడు. ఆముడు కాదని అన్నమాట. అంత దుర్మార్గుడు వీడు. వీడు 54 నుండి 68 వరకు అపోస్తకాలం నడుస్తుంది. భయంకరంగా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన దుర్మార్గుడు వీడు. ఆ తర్వాత గల్ఫ్, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 10 కుమ్మల గురించి మాట్లాడుతున్నారు. 68 నుంచి 69, 9.5 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఆ తర్వాత కోపో వీడంతే 3 నెలలే. ఆ తర్వాత విక్టియస్ అంటే, ఆ తర్వాత ఎస్పాసియస్. వీడికి 2 కొడుకులు, ఒకటి టైటస్, ఒకటి డొమిషియస్. టైటస్ పరిపాలించాడు, తర్వాత డొమిషియస్ వచ్చేసాడు. ఇది 10 మంది. వీళ్ళ పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు. 10 కొమ్ములు 10 తలలు. ఈ బైబిల్లో ఉన్నాయా ఈ చిత్రాలు, ఈ కనబడతాయా అంటే వీడు లోకానుసారంగా ఆలోచించాడు. అంతేగాని పద్మాసు దీపమందు రూపకలంకారంగా 1 కొమ్ము 1 తలతో ఉన్నటువంటి జంతువు ఖడ్గమృగము, బైబిల్లో ఖడ్గమృగము అనేది సాతాన్ని సూచించేటట్టుగా దేవుడు రాయించాడు. అది మరిచాడు. 1 కొమ్ము ఉండే జంతువు ఖడ్గమృగం. 1 కొమ్ము ఉంటుంది దానికి, ఎక్కడో 1 కొమ్ము పెట్టాలి. 10 తలలు 10 కొమ్ములు ఖడ్గమృగాన్ని సూచిస్తుంది, సాతాన్ని సూచిస్తుంది, సాతాను అంచెను సూచిస్తుంది. కాబట్టి అత్యంత దుర్మార్గంగా రోమా కాలములో పరిపాలించిన రాజులు వీళ్ళైతే వీళ్ళ కాలములోనే యేసుక్రీస్తు వారు పుట్టారు. 10 కొమ్ములు 10 తలలు అనేది క్లియర్. ఉన్నాయా అంటారు. నీకు తెలియకపోతే నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుంటానా అంటే వచ్చిదాని బోధతో జనాలు తింటా ఉంటాడు. అది ఇకపోతే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము బోధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూసుకొని వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చగలు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకుని బిక్కరగా వీడు అంటాడు. బలిపీఠం ఉన్న ఆదివారం చెప్తారు దాని గురించి, అది ఊళ్ళో పెట్టండి. ఓకే, ఇప్పుడు పరదేశంలో ఉన్నవారు పరిశుద్ధులు. వాళ్ళు పరిశుద్ధులుగా ఎలా ఎంచబడ్డారయ్యా అంటే భూమి మీద మనిషిని క్షమించి వాళ్ళు పరిశుద్ధ దృష్టికి వెళ్ళిపోయారు. అక్కడ నెమ్మది పొందే స్థలం ఉంది. ఆ నెమ్మది పొందే స్థలంలో నెమ్మది సాధిస్తున్న వీళ్ళు మరణ ఆంజంపై పొడిసి కుమ్మేయని అంటారని ఆడింగోడు చేతులు ఆడించినట్టుగా మాట్లాడతాడే అలా మాట్లాడాడు. నిజానికి పరిశుద్ధులు అనే వాళ్ళు మొరపెడుతున్నారు. ఆ మొర ప్రతీకారం తీర్చుకోవడానిక, లేకపోతే ఆ మొరను దేవుడు ఏ యాంగిల్లో బైబిల్లో ప్రజెంటేషన్ చేశాడో బయటకు దిగాలి. ప్రతీకారం తీర్చుకోవడానికి మొర, లేకపోతే ఆ మొరను దేవుడు ఏ యాంగిల్లో చూపించాలనుకున్నాడో చూడాలి కదా. కనుక నీతిమంతుడు అనేవాడు ప్రతీకారం కోరుకుంటే పరదేశికి వెళ్ళేవాడే కాదు. పరదేశికి వెళ్ళిన వాడు నీతిమంతుడైతే ప్రతీకారము కోరడు. కాబట్టి ఇది బైబిల్లో ఇప్పుడు జరిగేది కాదు. 2వ రాకడ వచ్చినప్పుడు అప్పుడు 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 అని ఒక తమ్ముడు ప్రసంగం చేశాడు. పాపం బేవస్ మొక్కలు వేసుకుని వస్తున్నారు పిల్లలు. బేవస్ మొక్క వాడిది. బేలమతం చూస్తున్నారు. అర్థం అట్లాది పాస్టర్ చెప్పి నిజమంటున్నారు. ఇప్పుడు నీతిమంతులు మొరపెట్టే నీతిమంతులు కాదా? పైగా వాళ్ళు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ఎందాక తీర్పు తీర్చక ముందుకు అంటే సువార్త కొరకు రక్తాన్ని చిందించే పనిలో భూమి మీద ప్రతి సహోదరుని ప్రేమించే వెళ్ళారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ప్రతీకారం కోరుకోలేదన్నది వాస్తవం. అందుకే పరదేశం వెళ్ళారు. ఇట్స్ క్లియర్. తన సహోదరుని ద్వేషించుకున్న అర్హంతకుడు కాబట్టి
సహోదరుని ప్రేమిస్తూ ఆ ప్రేమ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అంటే రక్తము చిందించేంత గొప్పగా వాళ్ళు నిలబడ్డారు. కనుక భూమి మీద ఉండగా ఆత్మ ఈ దేహంలో ఉండగా ప్రతీకారాన్ని కోరుకోలేదు కనుకనే పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు పరదేశంలో ఉన్నవారు తిరిగి మరణ ఈ యాంగిల్లో మాట్లాడుతున్నారంటే ఇది అప్పటికి సంబంధించింది తప్ప ఇప్పటిది కాదు. కనుక ఇది ఇప్పుడు తీసుకోవడానికి వీలు లేదు అన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళ యాంగిల్ మాట్లాడారు. నిజంగా రక్తము చిందించబడ్డప్పుడు ఆ రక్తము గురించిన దేవుడి ఉద్దేశం ఏమైనా బైబిల్లో ఉంటుందా అని వీడి ప్రసంగం చేసే ముందు ఒక 2 రోజులు బైబిల్ని ముందు పెట్టుకుని చదువుంటే బాగుండేది. ఒక రిఫరెన్స్ మహాసభ చెప్తాం. నీతిమంతుడు కోరుతున్నది ప్రతీకారమా, నీతిమంతుడు ఆరోపిస్తున్నది మొర. మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ఎందాక తీర్పు తీర్చక ముందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఇది ప్రతీకారం కింద వస్తుందా? నా దార సత్య స్వరూపి పరిశుద్ధుడని మాట్లాడి ఇంకా ఎందుకు తీర్పు తీర్చకుండా ఉన్నామని అడగటం ప్రతీకారమా, లేకపోతే వాళ్ళ బాధ ఏది? తెలుగు రావాలి ముందు. తెలుగు రకరకాల ఉద్దేశాలని కలిగి ఉన్నటువంటి మంచి భాష. ఇది తెలుగుని మాట్లాడితే ఎట్లా? దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. నిజానికి రక్తాన్ని చిందించిన వాడికి అడిగే అర్హత ఉన్నదా లేదా మనం ఆలోచించాలి. బైబిల్ గారికి వెళ్ళి చూద్దాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేసినప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడ్డు చెప్పేశారు. రక్తాపరాధమును గూర్చి రక్తము చిందించిన వారు అపరాధ పాప పరిహారార్థ బలికే క్రీస్తు రక్తం చెందించారు. అతసాక్షులుగా క్రీస్తు ఫాలోవర్స్ ఉన్నారు. రక్తాన్ని చిందించిన వారు, ఆ చిందించబడిన రక్తము దేనికి సంబంధించిందో దేవుడు విచారణ చేసినప్పుడు వీరిని జ్ఞాపకము చేసుకొనును. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న శిష్యులను జ్ఞాపకము చేసుకుంటాడు దేవుడు. ఆయన వారి మొరను వినకమానడ్డు. నా సత్య స్వరూపి ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూ నివాసులకు తీర్పు తీర్చక ముందమని వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారంటే వారి మొరను జ్ఞాపకం చేసుకుంటాడా చేసుకోడా? మొర అని దేవుడు రాయిస్తే ప్రతీకారం అని వీడు మాట్లాడతాడు. అడగటం ప్రతీకారమా? మొర పాపం అండి. ఎడ్డి మందిది ప్రతీకారం అవుతుంది. మొర రక్తపరాధమును గూర్చి విచారణ చేయడం ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈ చిందింపబడిన రక్తము దేని తాలూకా? చిందింపబడిన దేని తాలూకా? ఇదిగో శాస్త్రులు పరిచర్య మధ్య క్రీస్తు ఉద్దేశాన్ని నిరుపమాటంగా మాట్లాడిన స్థితిని రాత్త కొట్టి చంపితే చిందింపబడిన రక్తం అని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈ రక్తం తాలూకున్నటువంటి ఉద్దేశం ఏంటి? నిజాన్ని నిర్భయంగా చెబుతున్న తరుణంలో అత సాక్షి అయ్యాడు అని దైవ ఎంక్వైరీలు తెలిపేది. విచారణ చేస్తున్నాడు. ఆయన వారి మొరను మరువడు. బలిపీఠము వెంట మొరపెడుతున్న వారి మొర భూమి మీద బ్రతికుండగా వాస్తవాన్ని చెప్పే పనిలో చంపబడ్డ అపసాక్షులు వారి మొరని దేవుడు మరుస్తాడు. అది ప్రతీకారం ఎలా అవుతుంది? కనుక విశ్రాంతికి వెళ్ళిన వాడు విశ్రాంతిలో ఉండాలి కాబట్టి రిలాక్స్ఫుల్ గా ఉంటాడే తప్ప ఇక మళ్ళీ అరవటం ఏంటి, ఈ ప్రతీకారం కోరుకోవటం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఇప్పుడు చూడవలసిన అవసరం లేదు అనే ప్రసంగం చేశాడు. ఎలా చేస్తాడంటే ఎట్లా ప్రసంగం? నువ్వు రాకపోతే నేర్చుకునే ప్రయత్నం అయితే గట్టిగానే చేయాలి. కనుక
నీతిమంతుల రక్తం గురించి దేవుడు ఎంక్వైరీ చేస్తాడా? చేస్తాడు. వారు మొరవింటాడా? మొరవింటాడు. బలిపీఠము క్రింద రక్తాన్ని అర్పించిన వారి ఆత్మలను దేవుడు వింటాడా? వినడా? వాళ్ళెవరు? మీకా గ్రంథము 18:7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? బలిపీఠము కింద ఉన్నవారు దివారాత్రులు మొరపెడుతున్నారు దేవుడికి. బలిపీఠము క్రింద రక్తాన్ని చిందించిన వారు దివారాత్రులు మొరపెడుతున్నారు దేవుడికి. న్యాయం తీర్చడా? వారికి న్యాయం తీర్చడా? వారి మొర వినడా? వారికి న్యాయం తీర్చడా? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము నివాసులకు ప్రతిదవన చేయకుండా బిడ్డగా కేకలు వేసిరి. కేకలంటే అరవడం కాదు, మొర. రూపకలంకారంగా మాట్లాడుతున్నాడు బాగానే. న్యాయం తీర్చడా? న్యాయం తీర్చడా? ఎందుకు తీర్చడు? తీరుస్తాడు కదా. ఒకవేళ వాళ్ళు ఎవరంటే ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు. శరీరాలను ఇక్కడ వదిలేసి శరీరాలకు స్వల్ప గురైతే వాటిని భరించి ఇక్కడ దేహాన్ని వదిలేసి ఆత్మలుగా వెళ్ళిన వారు, దేహములో కలిగి ఉన్నవాడు దైవ సన్నిధానములో కనబడకపోయినా, దేవుని మాటల్లో లేకపోయినా, వాక్యం దగ్గరికి రాకపోయినా, వాక్యాన్ని వక్రీకరించిన, వాక్యాన్ని వినకపోయినా, వాక్యాన్ని త్రోసివేసిన, వాక్యం కొరకు బ్రతకపోయినా, నిలబడకపోయినా ఖచ్చితంగా ఆత్మరూపిగా ఉన్న వారు మొరపెడతారు. ఒకవేళ వీడన్నట్టుగా నెమ్మది పొందే స్థలంలో నెమ్మదిగా ఉండాలే తప్ప మొరెట్ట పెడతారు అంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళు మౌనంగా ఉంటే మొరపెట్టే బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఒకవేళ వాడానికి వెళ్దాం, నిజమేనా వీపి నువ్వు అన్నట్టుగా నెమ్మది పొందే స్థలంలో ఉన్నవాడు నెమ్మది పొందుతూనే ఉండాలి కానీ మొరట్ట పడతారు, ప్రత్యేకారట్ట కోరుకుంటారు, సైలెంట్ గా ఉండాలి. కానీ ఒకసారి అయిపోయిన తర్వాత భూమి మీద దేహంలో ఉండగానే క్షమించిన మనసు కలిగిన వారుగా పరదేశం సొంతం చేసుకున్న మీరు మరలా ప్రతీకారం అలా కోరుకుంటారు. అలా కోరుకోరు కదా. ఒకవేళ వారు సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఇప్పుడు దేహాన్ని కలిగి దేహంలో ఆత్మ కలిగి దైవ సన్నిధానానికి దూరంగా ఉంటూ మన పనుల్లో, మన బిజీలో, మన వ్యవహారాల్లో దేవుడి వాక్యాన్ని వక్రీకరించే బ్యాచ్ ఒకటైతే, దేవుడి వాక్యానికి దూరంగా ఉండే బ్యాచ్ ఒకటైతే, సాగు చెప్పి దేవుడికి దూరంగా ఉండే బ్యాచ్ ఒకటైతే, ఇలా రకరకాల ABCD XYZ వరకు బ్యాచ్ ఉంటే, నీతిమంతులనే వాడు వాళ్ళ గురించి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే, వీళ్ళందరి గురించి మాట్లాడే బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంది. తెలుసా? దేవుడికి బాగా ఇష్టమైన ప్రదేశం సొదొమ గొమొర్రా, పెద్ద పట్టణాలు. అలాంటి పట్టణాలలో దేవుడి గురించిన ఉద్దేశం అనేది లేకుండా పోతుంటే ఎవరు మాట్లాడలే. అప్పుడు ఆ పట్టణంలో చెట్లు నుంచి వచ్చిన దూరాలు, కట్టుకుని వెళ్ళ రాళ్ళు మొరపెట్టాయి. మనం మొరపెట్టకపోతే అవి మొరపెడతాయి. 2:11 హబక్కుకు గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నది, దూలముల వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నది. బలిపీఠము క్రింద ఉన్న నీతిమంతులు వీడి సోది బోధ వలన నిజంగా మౌనంగా ఉండి పుట్టే, దేవుడి వాక్యాన్ని వక్రీకరించి దూరంగా బతుకుతున్న సజీవు లెక్కలు ఉన్నవారు వారి గురించి మొరపెట్టే బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ దూరాలు రాళ్ళు పట్టణాలు. ఆత్మ కలిగి ఉంది. అదే
దేవుడు ఆత్మ కలిగి ఉన్నాయి మనమా? కలుగుగాక అనగా కలిగినటువంటి అది కన్న తండ్రి మనల్ని చేసి ఆత్మను పంపి తన రూపాన్ని ఇచ్చాడు. ఆత్మ మనలో ఉంది. మనం పౌరుషంగా ఉండాలా, దూరాలు వాళ్ళు పౌరుషంగా ఉండాలా? ఎవరు పౌరుషంగా ఉండాలి? మనమే కదా. ఒకవేళ మనం సైలెంట్గా ఉంటే అవి వస్తాయి ముందుకి. అవి ముందుకు వచ్చాయంటే మనకెంత సిగ్గుసేపు. పరిశుద్ధులు మొదలుపెట్టకూడదు, రిలాక్స్డ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. చేసేతకాలం చేశారు, కష్టపడ్డారు, రక్తాన్ని చిందించారు, వాళ్ళు సొంతం చేసుకున్నారు, ఇక వాళ్ళు రిలాక్సిబుల్గా ఉంటారే తప్ప మళ్ళీ ఇదేంటి అసలు బలిపీఠం ఉందా కాబట్టి వాళ్ళ మొర కరెక్ట్ కాదు, బలిపీఠము లేదు. అది రూపకలంకారమే తప్ప నిజం కాదు. ప్రకటన గ్రంథం అనేది రూపకలంకం రాయబడింది తప్ప వాస్తవం కాదు అని కట్టేసాడు. బెచ్చకున్నాయా? మనకు అర్థం అవట్లా. నువ్వు సైలెంట్గా ఉంటే రాముకుంటే సొదొమ గొమొర్ర అనే అగ్ని గంధకాలతో కాల్చాడంటే ఎవరు మొరపెట్టారు? మొరపెట్టేవాడు లేడు. ఎవరు పనులు వాడేది మనకెందుకు? మనం పరిశుద్ధులు, మన నీతిమంతులు, మనం అనేతులు అవ్వకూడదు అంటే ఎట్లా? గోచిగాడి లేలా బాచుగాడు డేలా అనే అంశం ఈ రోజున మనకి 2K న్యూస్ దాటిపోయింది ఈ 4 రోజుల్లోనే. అంటే ఏ రేంజ్లో వాస్తవాన్ని కోరుకున్నా చూడండి, అందులో ఇద్దరు తగిలారు. ఆ గోచిగాడి బ్యాచ్ సర్వే జన సుఖినో భవంతు అనే నినాదం మాది. మా దేవుణ్ణే నమ్మదని నేను చెప్పం, నమ్మకపోయినా అందరూ బాగుండాలని కోరుకుంటాం, మీరు అలా చెప్పగలవా అని పెట్టాను ఆ కామెంట్. నేను సింపుల్గా పెట్టినా. అది అందరూ బాగుండాలని కోరుకునే మీరు మీ గుళ్ళోకి ఎందుకు రానిలేకపోతున్నారు సారు? అందరూ బాగుంటారని అని పెట్టినా. పోయినట్టు ఇంక రాలా. సర్వేజన సుఖినో భవంతు, అదే గుడ్పడే మెసేజ్. సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. మరి అందరూ బాగున్నా కోరుకుంటే మరి మీ గుళ్ళోకి రానియొచ్చు కదా, ఎందుకు రానిలా? తక్కువ జాతి వాళ్ళని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని, దళితుడని, వెనకబడ్డ వాళ్ళని మీరు ముద్ర వేసి అడ్డరాని వాళ్ళని అంతగట్టి ఎందుకు గుళ్ళరామం చేశారు? అందరూ బాగుందని కోరుకుంటే మాటలోనే ఉందా? సర్వేజన చెప్పే బాగుంతో మాటలోనే ఉందా? చేతలో ఉందా? బిడ్డ బస్ నోరు మూసాడు. ఇంకొకరు వచ్చాడు, బాగానే చదువుతున్నావు, దర్శనం బాగా పడతాను పెట్టాడు నాకు. అప్పుడు చెప్పిన జనార్దన్ గారు, మీరు పెట్టినటువంటి ఈ పోస్ట్ ఉంది, కామెంట్ ఉంది, ఇది నాకు వర్తించదండి. నేను కష్టపడి పని చేస్తూ ఇష్టపడి సేవ చేస్తున్నా కనుక అది నాకు వర్తించదు. మీరు కామెంట్ చూసి పెట్టుకోండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మరణ సనాతన ధర్మాన్ని రప్పించి మరణ జోగినీలుగా మాతంగులుగా మమ్మల్ని తయారు చేసి తిరిగి మరణాన్ని ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారా? దళితుడిని ముద్రేసి ఊరు బయట ఉంచుతారా? బావి మీద దాగనీరా, మనుషుల మధ్య కూర్చొనిరా, మనుషులుగా బతకనీరా? అది ఎప్పటికీ జరగదు. అది పొడింటి కనుకనే మీకు కడుపు అంట అని పెట్టిన ఆడు నోరు మూసాడు. రిప్లై ఇస్తాం, టైం అన్నప్పుడు చూసుకుంటూ ఇస్తూ వస్తుంటాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? మళ్ళా ఎవరో తయారయ్యాడు. దానికి మనకి యాడ్ కూడా వస్తున్నాయి. మనకు 1000 దాటి అనుకోండి, మనం గూగుల్ యాడ్సెన్స్ పెట్టుకోవచ్చు. ఒక్క 4 రోజుల్లో 22 వందలను చూశారంటే మీరు ఆలోచించండి ఏ రేంజ్లో వాస్తవాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు. నిజాన్ని ఇంకోటి అన్నాడు, నువ్వు అప్పుడప్పుడు వర్డ్స్లో ప్రసంగంలో బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నావు, నీలో ఆత్మ లేదు అన్నాడు. నీలో ఆత్మ ఉండగా సరే నాకు లేదని డిసైడ్ చేసే బాగా, నీలో ఆత్మ ఉండగా మరి యేసుక్రీస్తు వారు వ్యభిచారి అని మాట్లాడాడు ఒకడేంటి? చాలా మంది. నువ్వు మాట్లాడు. మగ్ధలేని మరి వ్యభిచారిని అని మాట్లాడాడు, నువ్వు మాట్లాడు. యేసుక్రీస్తు వారు తిరుచు త్రాగుచు వదిలిన పదాన్ని వక్రీకరించి ఆయన మద్యము సేవించేవాడు మద్యదారుడు అని మాట్లాడాడు, నువ్వు మాట్లాడు. ఎందుకంటే మీరు బుద్ధిమంతులు. మీరు నోరు తెరిస్తే ఎక్కడ మీరు బుద్ధి బయటపడుద్దని చెప్పి మీరు అక్కడ మాట్లాడుతుంటారు. నేను అలా కాదు. వాడు నోరు మూయించుతో కొరకు వాళ్ళకి అర్థం
అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాట్లాడతా, అది ఎవడైనా కానీ. ఆత్మ నీలో ఉందనుకుంటున్నావు, నువ్వు బుద్ధిమంతుడిగా ఉండు, బాగా లేదు. అంటే యేసుక్రీస్తు వారిని ఎన్నన్నా ఏం మాట్లాడండి, బుద్ధిమంతుడు ఇదంతా నీతులు చెప్పడానికేనా మనం పాటించడం? అవులే అన్న, అవురా సాలే అన్న, వాడు సాలే గారు కాబట్టి సాలే అన్న, అది బ్యాడ్ కూడా. యేసుక్రీస్తు వారిని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఈ బుద్ధిమంతులైన వాడు మాత్రం మాట్లాడతారు. వీడి భార్యనో, వీడి పిల్లనో, వీడి తల్లినో ఎవరైనా పక్కింటే మాత్రం వేస్తాడు, ఫైర్ అవుతాడు. దేనికి సంబంధించిన బుద్ధిమంతుడు? బుద్ధిమంతుడు అంటే పరమనకు జీవ మార్గమును తెలుసుకున్న వాడు బుద్ధిమంతుడు. అంతేగాని నోట్లో ఆ సరిగ్గా తిట్టేసుకుని గుర్తుపెట్టుకో. నోట్లో మాట రాకుండా అని మాట్లాడితే బుద్ధిమంతుడు అవుతాడా? మరి నాలుగు అవుతాడు. ప్రపంచంలో ఎవరు నమ్మినా నాలుగు నమ్మవాడు. ఈయన కొడుకులంతా డేంజర్ నా కొడుకులు ఎవరు ఉన్నాడు. ఇది బ్యాడ్ కూడా, అది బ్యాడ్ కూడా. నీకు బ్యాడ్కి గుడ్డికే తేడా కదా బిడ్డ. ఏది బ్యాడ్? ఏసునంటే ఎవరైనా ఊరుకుంటాడేమో, నేను ఊరుకోను కదా, నేను ఊరుకోను. ఎన్ని రకాలు 3 మేకులు పీక్కోలేని వాడు, ఒంటి మీద బట్టలు లేనివాడు, బెకారిగాడు, తండ్రి లేకుండా పుట్టినోడు, ఎవరికంతా తెలియనివాడు, ఇలాంటివి ఎన్నన్నా ఏం మాట్లాడుతూ బుద్ధిమంతుడు. నేను అవతలో అంటే నా మీకు వచ్చేస్తాడు. బస్ కామెంట్ పెట్టినాను కథ మళ్ళీ అడ్రస్ ఇంకా ఒరే నాతో పెట్టుకోవడం అంటే నీకు బైబిల్ తెలుసున్నారు రాపా అప్రాచార్య. బుద్ధిమంతుడు పరమనకపోము జీవ మార్గమును వెతుక్కుంటాడు. అంతేగాని నోట్లో సెరుగ్గా తీసుకుని సైలెంట్గా ఉన్న భూమి మీద ఈ విపి కనుకోవాలి. అదే మరి నెమ్మదిగా ఉన్నంత పరుస్తారా అంటే అరుస్తున్నారు కదా భయ్, మొరగాదా? అది మొరగాదా? దేవుడు వింటా అంటున్నాడు, న్యాయం తీరుస్తూ అంటున్నాడు. ఒక పక్క బయటోడు, ఒక పక్క ఇంట్లో కూడా దొంగ. ఎంతమందిని కొట్టుకుంటూ రావాలంటే ఒక ప్రసంగం చేయాలంటే, ఒకవేళ నిజంగా వాళ్ళు కొంత సైలెంట్ గా ఉంటే సుతమొక్కమరం ఏం జరిగింది? గోడల బొగ్గులుంటే దేవుడు విన్నాడు, గంట కాల్త కాల్చి పడేశాడు. అప్పుడు సిగ్గుసేటు. ఆత్మ మనలో ఉన్న మనము చమటల్లా దద్దం వల్ల దేవుడి గురించిన ఉద్దేశాన్ని తెలియజెప్పిన స్థితిలో ఉన్నాం. కలుగు రకాలి కలిగినటువంటి అది రోషం కలిగి మానవాళిని పిక్చర్ చూపించే దేవుడికి దిగొచ్చాడు, వేసి పడేశాడు. ఎవరు గొప్ప? రాళ్ళు దూరాలు గొప్ప, లోపల దేవుడి ఆత్మ కలిగిన మనిషి గొప్ప. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? అసలు ఆత్మ ఉంటుంది ఏంట్రా? ఆత్మ ఎలా మాట్లాడతాడు? ఆత్మ ఉంది కనుకనే పరదేశంలో వాళ్ళు మొదలుపెడుతున్నారు. వాళ్ళు నీలాంటి కొరకు చెప్పటం అందరిలాగా కామెంట్ ఎట్టేస్తారనుకుంటున్నాడేమో. ఇక్కడ ఖడ్గం తిప్పితే తెగిపోవాల్సిన 24 యాంగిల్ ప్రియమైన దేవుని పిల్ల కదా. హబక్కూకు 2:11 మాట్లాడుతున్నాడు. ఏమని? గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. మరి నువ్వేం చేస్తున్నావు? గోడ మధ్యలో గుర్తుకు సపట్లు పడుతున్నావు, స్తోత్రం చెల్లించుమని. అయ్యేం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. వీడి స్తోత్రం వీడి తగలయ్యాలి, అంతే కదా. నువ్వేమో స్తోత్రం అంటున్నావు, అది ఏమో తగలయ్యా అంటుంది. దేవుడు వాటికేమో ఎక్కువ విలువ ఇచ్చాడు, నీకేమో. దూరాలు అంటే ఇప్పుడు పిల్లర్స్ ప్రజెంటేషన్, దూరం అంటే పిల్లలు లేనప్పుడు చెట్లు కొమ్మలు తాటిమట్ట గట్టి ఉంటే ఏతే అంతే, ఇంకంతే. ఓ రావి చెట్టు, ఓ లేకపోతే ఒక వేప చెట్టు, అది అప్పుడు. ఇప్పుడు కాంక్రీట్, ఇవి దూరాలే పిల్లర్. ఇప్పుడు ఈ మొదలుపెడుతున్నాయి ప్రభా, 1 ఫీట్ నెత్తుమన్నా అని, కట్ట ఉన్న ప్రభా యాంగిల్లో పన్నా అని. ఎవరు గొప్ప? ఆత్మ కలిగి నువ్వా? అదే నీ మొదపక్క సేద కాదు. నువ్వేమో మరి ఉమ్మని ఉంటావు, మరి నింబక నీళ్ళట్లకే ఉంటావు. ప్రియమైన దేవుని పిల్ల, సొదొమ గొమొర్రా కూర్చిన మొర గొప్పది. ఆదికాండం 18:20 దేవుడు సొదొమ గొమొర్రా కూర్చిన మొర గొప్పది కనుక, వాటి పాపము గొప్ప భారమైంది కనుక
ఎవరి రిపోర్ట్ ఇచ్చారండి? దొరాలు, పట్టణాలు ఎవరిస్తే వచ్చే అగ్నికంట కాదు. మరి నువ్వేం చేస్తున్నావు? అందుకని ఆస్కార్ అవార్డు క్రైస్తవులకు ఇవ్వాలి. తెలుసా మీకు? క్రైస్తవులకు ఇవ్వాలి. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు ఒక వాయిస్ ఉంటుంది, వాక్యం దిగినాక ఒక వాయిస్ ఉంటుంది, రకరకాలు ఉంటుంది. ఎప్పుడు ఒకేలా ఉండడండి వాడు. అది వీళ్ళంతా ఫేస్బుక్ బుద్ధిమంతులు వీళ్ళంతా. క్రీస్తుని ఏదంటే మాట్లాడని చవట బ్యాచ్, బుద్ధిమంతులు బ్యాచ్. పిల్లలన్నా అర్ధరాత్రైనా ఎదుటిన గొడవ పోతాడు. కానీ దేవుడు అంటే మాత్రం మనకి ఎందుకు లేండి? నీ దగ్గర స్టఫ్ లేదు కాబట్టి నువ్వు మౌనంగా ఉన్నావు. అది కొత్త బైక్ ఉందండి, చూస్తున్నాం, తోలితే గవర్నమెంట్ పెడుతుంది, కానీ మూడోలే తీట్లా. ఎదురు అనుకుంటున్నాడు ఏమని, ఇది ఏందిరా ఇంటి ముందు బైక్ ఉంది, కొత్త తెచ్చి పెట్టాడు 1,00,000 బైక్, వారం అయితే నాకు తీయట్లేదంటే ఏంటి ఇప్పుడు పూజ చేస్తున్నాడు, రోజు పూజ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అనుకున్నాడు జాగ్రత్త పడండి. తర్వాత తెలిసింది ఏంటంటే వారికి డ్రైవింగ్ రాదండి. బెల్లపిస్తున్నాడు, వస్తున్నాడు, ఇక్కడ తిప్పుతున్నాడు, ఇక్కడ తోటన్నాడు, గుర్రు మని పెడుతున్నాడు, తూడుతున్నాడు, పోతున్నాడు. సహజంగా అలాగే అనుకుంటాం జాగ్రత్త పడేమో అని. ఒక వారం 10 రోజులు నెలలు అయిపోయింది. ఏంటి నెలమంటే అలాగే చూస్తే చివరికి తెలిసినటువంటి రిజల్ట్ ఏంటంటే బైక్ డ్రైవింగ్ రాదని. అదే వచ్చింటే కొండ రోజు గెర్రం తిప్పి వెళ్ళొస్తాడు. రే బైక్ ఉన్నా చెప్పుకుంటాడు. కనుక వాక్యం రాని వాడు మాత్రం బుద్ధిమంతుడిగానే బెల్ల పెడతాడు. వచ్చిన వాడు పౌరుషం కలిగి ప్రభుత్వం నిలబడతాడు. దేవుడు ఎవరు కావాలి? దేవుడికి ఎవరు కావాలి? వాడా వీడా? వీడే. ఏదేదో ఏమన్నారు ఆ బుద్ధిమంతుడా? వాడు నిద్రపోతూనే లేపు. ఎవరిని? 450 మంది పూజించే బయల్జెబూలు దేవతని అపహాస్యము చేయడం రావడం బైబిల్లో. ఇప్పుడు ఏలియా గారు దేవుని దృష్టిలో ఎలా ఉంటాడు? వాడు నిద్రపోతుండేమో లేపు, వాడు తిండిపోతేమో లేపు, నిద్రపోతేమో లేపు, నీరు పోసి లేపు, కట్లబెట్టి లేపు, కర్రబెట్టి లేపు అని చెప్పాడు. ఎటకాలం అపహాస్యం చేశాడు. దేవుడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. అబ్బా 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 ఏం మాట్లాడతాడు అక్కడికి, నీకేమో అర్థాలు తెలియదు. భూలోక సంబంధమైనటువంటి మౌనం, భూలోక సంబంధమైనటువంటి ప్రేమ, భూలోక సంబంధంగా సంబంధించిన ప్రతిదీ వాక్యం సెట్ అవుతుంది బాబు. అది వాక్యం సెట్ అవుద్ది, సెట్ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సుగమ కుటుంబం కూర్చునే మొర గొప్పది. కనుకనే మాకు పాపము ఒక భారమైంది. అందుకని గంధపు వర్షం కురిపించాడు, అగ్నిగంధ కాంతం కాల్చిపడేశాడు కదా. 58:10 ప్రతి దండన కలుగుగా. 6:10 ప్రకటన, నాథ సత్య స్వరూపి ఎందాక తీర్పు తీర్చకయో ఉందము, మా రక్తము నిమిత్తము భూమి కోసము ప్రతి దండన చేయకు ముందు అని దగ్గరగా విన్నాడా? న్యాయం తీరుస్తాడా? ఆశిస్తున్నట్లు ఉంటాయి. 58:10 కీర్తన, ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూసి అమ్మయ్య దేవుడు మా మొర విన్నాడు, మాకు న్యాయం తీర్చాడు. మా మొర విన్నాడు, న్యాయం తీర్చాడు. నీతి మంతుల మొర ఆలకింపకపోడు, నీతి మంతుల గద చూడకపోడు, న్యాయం తీర్చకపోడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఏర్పరుచుకున్న దాసులు. భూమి మీద ప్రతి ఒక్కడు దేవుడి కొరకు బ్రతకాలని ప్రాణాన్ని అర్పించి అపసాక్షులుగా బలిపీఠం కింద కనబడుతున్న ఆత్మలవి అని ఘోషించడం తప్ప. నెమ్మది పొందే స్థలంలో ఉన్నవాడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కానీ అవటం ఏంటంటాడు వీడు. ఒరే నీకు భూలోపల నెమ్మదికి పరలోక నెమ్మదికి తేడా జరుగుతుంది నీకు. అదే కదా నెమ్మది అంటే అర్థం ఏంటి? నోరు మూసుకుంటావా? నెమ్మది అంటే ఏంటి? విశ్రాంతి అంటే ఏంటి? ఇంకా దేహములో ఉన్నంత కష్టము ఆత్మగా మీకు లేదు. ఇంకా ఆ
అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వేల కిలోమీటర్లు వెళ్ళాలి, సువార్త చేయాలి, ఎండకు తడవాలి, ఎండకు ఎండాలి, వానకు తడవాలి, సలికిట్లు అయిపోవాలి. ఈ శరీర బాధలేవు. ఇంకా అవన్నీ భరించి అనేక మందిని భరించి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ బడ్జెట్ మీకు లేదు కాబట్టి మీరు ఫ్రీ. అది అలాగే ఊరుకుంటారా? రక్తం సిందించి వస్తే భూమి మీద వాడు దేవుడు బతకకపోతే మరగదా? మరిగి దాన్ని వాడు మరగా ఆలపించదా? ఆలపించిన దాన్ని దేవుడు వినదా? విన్న దేవుడిని ఆయన తీర్చదా? వాళ్ళు సంతోషపడరా? పడ్డారు. 58:10 ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూసి ప్రాణాన్ని అర్పించిపోయారే వాళ్ళు చూసి సంతోషించుదురు. భక్తిహీన రక్తములు వారి పాదములు కడుగుతుంది అని అర్థమేంటి? రక్తం అనేది దేహంలో ఉంటుంది, ఇక్కడ వదిలేసిపోతాం. మళ్ళీ ఆడికి ఆత్మ వెళ్ళిపోద్ది, ఆడికి రక్తాలే ఉండవు. ఇంకా ఉంటుందా? మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎలా చూస్తే దేవుడు ఇష్టపడతాడు అంటే భక్తి అందరూ దేవుడు మెడేసి కొట్టేస్తాడు, దాంట్లో వీళ్ళందరూ ఈత పడతాడనే వీడు ఇదే భావం అండి. వీడు ఎలాంటి భావాలే చూస్తారు. బీపీ గారు భక్తిహీన రక్తములు వారి పాపములు వారి పాదములు కడగములు కడుక్కొందరు. ఆత్మకి ఇంకా పాదాలు ఎక్కడే? ఆత్మకి రక్తం ఎక్కడది? దేహానికి రక్తం, రక్తము దేహానికి, ఆత్మకు కాదు కదా. దేహం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్ గా లోపల రక్తం గడ్డగడుతుంది. అందుకే శవం బరువెక్కుతుంది, బరువైపోతుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, ఇంకా క్లాట్ అయిపోతుంది ఆడికాడికి. ఎందుకు? లోపల నడిపించే నాదుడు లేడు, ఆత్మ వెళ్ళిపోయాడు. మరి పాదాల రక్తులు కడుక్కుంటాం భయపడింది. ఇది తప్పే అంటాడు. ఒరే దాని అర్థం అది కాదురా. దేవుడు తీర్పు తీరుస్తుంటే మేము ఎంత కష్టపడి వచ్చాం కదా అడుగుతున్నారు కదా. మరి ఎవరో నీతిమంతులే కదండి మనం అడిగేది. ఇక్కడ నుంచి వ్యధని భరించేవాడు కూడా అదే బాధ. ఏ నీతిమంతుడైతే బాధను ఎలా అయితే వ్యక్తపరిచాడో దేవుడి కొరకు బ్రతకని వాడు మరణించి అదే నీతిమంతుల బాధ కూడా వ్యక్తపరచడం. లోకస్వార్త 16:25 అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, నేనైతే తెలుసు త్రాగుసు ఉదాహరణ బట్టలు ధరించి హ్యాపీగా వచ్చాను, వాళ్ళు కూడా నా పంథాలను ఉన్నారు, నేనేమో ఇక్కడ నరకంలో ఉన్నాను, దయచేసి ఇదిగో ఈ లాజర్ని పంపిస్తే తెలియపరుస్తాను కదా, నాకున్నటువంటి ఈ బాధ నా తమ్ముడికి తప్పింది కదా, దయచేసి పంపమంటే నో ఛాన్స్ బిడ్డ. భూలోకంలో మొత్తుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోసే లాంటి వెళ్ళేలాంటి వాళ్ళ మాట వింటే చాలు, లాజర్ వెళ్ళలేదు అక్కడికి. నీతి మంతులే కాదండి మొరపెట్టేది. దేవుడు నమ్మని వాడికి కూడా నెమ్మది పంపిస్తాడు. లేకపోయినా వాడు పడుతున్న వ్యధ ఎంత గొప్పదో నీతి మంతుడు తెలియజేసిన దాన్ని అనీతి మంతులుగా భూమి మీద కొనసాగి మరణించి నరక బాధలు అనుభవించే వాడు కూడా సేమ్ డైలాగ్ వాడుతున్నాడు. మరి వాడు కూడా సైలెంట్గా ఉండొచ్చు కదా. అబ్బాయి అనుకుంటా భూమి మీద తమ్ముడి మీద ప్రేమ చూడండి, కుటుంబంలో ప్రేమ చూడండి. నేర్చుకుంటే బాగుంటుంది, వాళ్ళు తెలియజెప్పండి. ఎవరుంటున్నాడు? నీతిమంతుడు కాదు, దేవుడు ఏర్పరచుకున్న వాడు కాదు, దేవుడి మీద ఉన్నవాడు కాదు, అయినా వాడు వీడు బాధపడుతున్నాడు. బీపీ గారికి కళ్ళు తబ్బా, కళ్ళు కనపట్లేదా, కళ్ళు పొగలెక్కగా, బలిహీన కొడుకు కదా, అబద్ధ బోధకుడు నిలువెత్తు దర్శనం కదా, ఆడింగోడు కదా, మగాడు కాదు. మరి బొచ్చులేసుకోలేదు. అది నీతి మంతుడు మొరపెట్టేది, అనీతి మంతుడు కూడా మొరపెడుతున్నాడు కదా. ఏ నీతి మంతుడి బాధ ఏ యాంగిల్లో ఉండదు, అనీతి మంతుడి బాధ అదే యాంగిల్లో ఉంది కదా. దేవుడు కొరకు బతకని వాడి గురించి, దేవుడు కొరకు బతకని వాడు పడే బాధ, దేవుడు కొరకు బతకని వాడు దేవుడు తెలుసుకుంటే బాగుండని పడే బాధ సమానంగా కనపడలేదా? బాధ ఇప్పుడు బాధే కదా, బాధ ఇప్పుడు బాధే కదా. నిన్న దేవుని పిల్లల వీడికి ఎందుకు అర్థం కావాలా? ఎందుకు అర్థం కావట్లా? సువార్తలో లేకపోతే కష్టమరా అని సువార్తలో లేనివాడు బాధపడుతున్నాడు, సువార్త లేకపోతే కష్టమరా అని సువార్త కొరకు ప్రాణం పెట్టిన వాడు బాధపడుతున్నాడు. సేమ్ ఒకటే బాధ. ఎవరి కొరకు? సువార్త కొరకు. వినాలని, గ్రహించాలని, రావాలని, ఉండాలని, బ్రతకాలని, నిలబడాలని. ఇద్దరు ఒకటే బాధ కదా. మరి దీనికి ఏమంటాడు? బైబిల్లో ఉంటుంది, నేను కొత్త చెప్పగా వాళ్ళకి కథ చెప్తాను. నేను చెప్పను అసలు. మనంతా స్ట్రైటే.
ప్రతిదండన కలుగగా వారు సంతోషించుదురు, భక్తిహీన రక్తముల వారి పాదములు కడుక్కుందురు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు, ఆ తీర్పులకు వారు వచ్చినప్పుడు, నమ్మని వారు మరణ పునరుద్ధానానికి, నమ్మిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళినప్పుడు పునరుద్ధానం ఇద్దరికే ఉంటుంది. నమ్మినా నమ్మకపోయినా తిరిగి రావాల్సిందే, అంతే. పునరుద్ధానం అంటే సచ్చివుడు లేకపోయినా కాదు, నమ్మినా నమ్మకపోయినా వ్యక్తి రావాల్సిందే. నమ్మిన వాడు జీవ పునరుద్ధానికి వెళ్తాడు, నమ్మని వాడు నరక పునరుద్ధానికి వెళ్తాడు. మనం ఏం చేస్తున్నాం? దానికి పునరుద్ధానం అంటే తిరిగి బ్రతకటం చేస్తారు. ఆ తిరిగి బ్రతికినప్పుడు నెమ్మది పొందుకోవడం కొరకే ఆ బాధ. కనుక అగ్ని ఆరదు, పురుగు సాగదు, అక్కడ బాధో బాధ. ఆ బాధ భక్తి గిల రక్తముల వారి పాదములు కడుగుకుంటున్న పదానికి నిదర్శనం. అంతేగా మరి ఎంత చెప్పినా వినకపోతే మేము ఏం చేస్తాం? మరి దీన్ని కూడా వక్రీకరిస్తారండి? దీన్ని కూడా వక్రీకరిస్తారా? దీన్ని కూడా వక్రీకరిస్తారా? అంటే ప్రతి దాన్ని వక్రీకరించే మనసే తప్ప జాగ్రత్తగా ఆలోచించే మనసు అయితే వీడికి లేదు. లాస్ట్ మాట 94 కీర్తన దేవుడు చెప్తున్నాడు ఏమని? ఖచ్చితంగా ఇది చూడు, వారు గొదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. వారు గొదరచు కఠోరమైన మాటలు అంటే వాక్య విరుద్ధమైన మాటలు, దేవుడు రాయించిన దైవ మనస్సాక్షి సంబంధించిన మాటలు పక్కన పెట్టేసి వాడి తలంపుతో బైబిల్ని బోధించే మాటలు వెళ్ళకపోతున్నా అంటున్నాడు దేవుడు. బాబోయ్ నేను వెళ్ళకపోతున్నాను బాబు, నేను బాగుంటున్నాడు దేవుడు కదా. దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. దోషము అంటే లేని దాన్ని చెప్పి దోషాన్ని ఆపాదిస్తూ ఆత్మలను నరకానికి తీసుకెళ్లే బోధ జరిగిస్తున్నారు ఈ బ్రదరింగ్ అండ్ సన్స్. దేవుడు చెప్పట్లా? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? నన్ను పంపుతాడు. నేనేం చేస్తాను? ఎటు కావాలంటే ఉంచుతాను. వచ్చేటప్పుడు దయాదాక్షిణ్యం ఉండదా? ఆత్మ ఉందా? మరింత వాక్యం చెప్పాలి. ఆత్మ ఉన్నాడు. ప్రశ్నించిన దానికి ఆన్సర్ చెప్పాలి. 65 పుస్తకాలను నవనామంతో వాక్యం బోధించాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులనే మాట్లాడాలి. మళ్ళా భూలోకంలో ఈ కాదలు ఇసుకు ఈ మాట్లాడవాలి. మళ్ళా ఇవి వాటికి ఆపాదిస్తాం. భూలోకంలో సంబంధించినటువంటి క్రియలను ఆత్మ సంబంధానికి ఎలా ఆపాదించి మాట్లాడతాం? మాట్లాడావు. నువ్వు అలా మాట్లాడితే నేను అనుకుంటున్నాను నిన్ను ఖచ్చితంగా వంగబెడతాను. వంగబెట్టేటప్పుడు నువ్వు ఎన్నన్నా పెద్దగా నాకు నేను తగలవు. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే నీ దగ్గర స్టఫ్ లేదు. స్టఫ్ ఉన్నవాడు పౌసం ఉంటాడు. కంటెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా చాలా పొగరగా ఉంటుంది. తెలుసా మీకు? పొగరంటే అది కాదు, దేవుడి కొరకు నిలబెట్టే పనిలో దేన్నే ఎదుర్కొంటాడు. అది పొగర. పొగరనగానే మళ్ళా భూరూపంలో పొగర. వాడు నా మాట ఏంటో వాడికి పొగరు ఎక్కువ. ఆ పొగరు ఈ పొగరు తాగలేదు. అరే ఆ పొగరు ఎందుకు అంటాం మనం? ఆ పొగరు ఎందుకు? కొన్ని పదాలు చూడండి మీరు ఎలా అంటే, ఇప్పుడు పొగరు అదే పొగరు. గోడకు ఓలేసి కడ్డీ లాగేదని పొగరు అంటాం. పొగరంటే ఇదిగో దేహంలో ఉన్నటువంటి ఈ క్రియ ఉంటే ఇది పొగరు. చెప్పిన మాట వినకపోవడానికి పొగరు. ఇప్పుడు ఇంతకు ఏ పొగరు? మన ఇంట్లో పెంచుకునే కుక్కకు పొగరు చూస్తాం, మన ఇంట్లో పెంచుకునే ఎద్దుకు పొగరు చూస్తాం, మన ఇంట్లో బిడ్డకి పొగరు చూసుకుంటాం, మన ఇంట్లో అన్నీ చూసుకుంటాం. కానీ ఇక్కడికి వస్తే కల్లా పొగరు పనిచేయదు. పొగరనే నీకు ఎలా అర్థం అవుతుంది? పౌలు గారికి ఎంత పొగర కాకపోతే అనుకున్న క్వశ్చన్, ఎంత పొగర కాకపోతే క్రీస్తు యందు మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో అవి నా శరీరమందు నేను నిర్వర్తిస్తున్నా అంటాడు శ్రమలో. క్రీస్తు పడిన శ్రమలలో కొద్దుగా ఉన్న వాటిని నా శరీరమందు వాటిని నేను నిర్వర్తిస్తున్నా ఉంటాడు. ఇప్పుడు క్రీస్తు శరీరమందు శ్రమలో కొదుగుందా? ఓడికి పొగరా?
ఒరే దరిద్రమైన బుద్ధి ఉందనుకో, నీకు నీడ కూడా దెయ్యంలాగా కనపడుద్ది. అదే నీకు మంచి మనస్సాక్షి ఉందనుకో, నీకు దెయ్యం కూడా నీళ్ళలాగా కనపడుద్ది. అది అందుకే చాలా మంది అర్ధరాత్రి కూడా బయటికి రాదు. ఎందుకు తెలుసా? భయం. నేను రోజుకి 42 కిలోమీటర్లు దాటిపోతా. తెలుసా మీకు? 70 కిలోమీటర్ల ప్రయాణం, 42 కిలోమీటర్లు సమాధులు నుంచి బండి. తెలుసా? వాళ్ళంతా అనుకుంటున్నారు నాకు దారిచ్చే నా దోస్తులు కింద ముళ్ళు అవి లేకుండా సరి చేస్తుంటారు నా బండికి. వాళ్ళు నా సేవకులు. నేనేం చేయలేదు కదా, దెయ్యమైనా ఏదైనా సరే ఈ నమ్మకం ఉందా మనకి? అంత లైట్ పోయింది సార్, పొరపాటున లైట్ పోతే ఎదురుగేదన్న ప్లాస్టిక్ది రేడియం ఆ మెరిస్తే గుడ్ అయిపోతుంది. మాకి భయం ఎరగని బ్లడ్ క్రైస్తవుడు. మాటల్లో కాదు, చేతల్లో కూడా ఉండాలి. అది మనకి ఇది నేర్పారు. మనకి సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అంతకంటే ఏం మాట్లాడతావు ఇంకా నువ్వు? అదే కదా. వారు వదలుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయ వాళ్ళందరూ బెంకమలాడుచున్నారు. మరి వీళ్ళందరికీ ముక్కుతాడేసేది ఎవరో? బుద్ధిమంతుడా? బుద్ధిమంతుడు ఎలా మాట్లాడు కదా. బుద్ధిమంతుడే మాట్లాడితే ఎక్కడ వాడు పొగిపోద్దన్న భయం, ఎక్కడ వాడి మనస్తత్వం బయటపడుద్దన్న భయం, ఏంటి పొగరు ఏంటి కోపం అనుకుంటాను భయం. ఒరే మనిషి అన్నవాడు ఎదుటి వాడిని 1,00,000 అంటాడు. పోయి చనిపోయిన వారిని షార్ట్ షీట్ దాఖలు చేసి కేసులు పెట్టినటువంటి లోకం ఇది. వాడు లేడు. ఇప్పుడు వాడి మీద కేసు ఎత్తి ఎవరికి లాభం అండి? బతుకున్న వాళ్ళ కుటుంబానికి డ్యామేజ్ చేయాలి. అందుకే చచ్చిన వాడి మీద కేసు. వాట్ యు నాలెడ్జ్? దీన్ని ఏమంటారు? టెక్నాలజీ అంటారు. అంతే కదా. క్రైస్తవుడు అంటేనే దేవుడి వాక్యాన్ని బ్రతికించే పద్ధతి నేర్చుకోవాలి. సర్పము యుక్తి గలది. దేవుడు చెప్పాడు, ఎవరిని మృంగుదని గర్జించు. 5:8 1 పేతురు. వెంటనే గుర్తిన పౌలు గారు 2 కొరింథీ 11:14 పెద్ద అని చెప్పారు. కానీ వాడు మార్చేశాడు. అక్కడ అయిపోమాకండి మీరు. వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి. వాళ్ళు ఎవరు? ఇప్పుడు గర్జించి సింహం ఎప్పుడైతే పెద్దగా చెప్పారో వాడు వెంటనే మార్చేశాడు. ఇప్పుడు ఏ రూపంలోకి వచ్చేసాడు? బుద్ధిమంతులుగా కాపరులుగా చలామణి వాక్యం రాకుండా అవుతున్నారే ఒక రూపంలో వచ్చేసాడు. ఈ వకీకరణ బ్యాచ్ అంతా ఇల్లే. ఈ సన్నాపు బండి మ్యాచ్ అంతా మళ్ళీ వీళ్ళకి సపోర్టర్స్, వీళ్ళకి లవర్స్, వీళ్ళకి మళ్ళా ఫాలోవర్స్, వీళ్ళకి మళ్ళా గోయికి చెప్పలేక తెలియజెప్పేవాడు లేకపోతే లాగే ఉంటుంది. విపే వీళ్ళకి వెర్రి పుష్పున్నాడు. ఏమీ రాదండి, వెచ్చు కొడతాడు అంతే. ఇంకా కనుక ప్రేమ దేవుని పిల్లారా, వీడు ప్రకటన గ్రంథం మాట్లాడే ప్రయత్నం చేసి అబాస్పాలైపోతున్నాడు. కానీ మాట్లాడాలంటే నీకు కంటెంట్ తెలియాలా, గూగుల్ వికీపీడియాలో దాని గురించినటువంటి రీసెర్చ్ నువ్వు చెయ్యాలా. ఏ సామ్రాజ్యాన్ని ఏ రాజు ఎంతకాలం పరిపాలించాలో నీ కొరకు భద్రం చేయబడింది. ఎక్కడికి కొన్ని 100 ఫైల్స్ ఉంటాయి, దాంట్లో వెతుకు. అంత టైం ఎక్కడ నీకు? వడ్డీ వ్యాపారం చేసుకునే పని అనేది ఎతకడు. కనుక ప్రేమగా దేవుని పిల్లారా, నీతి మంతులు మొర దేవుడు విన్నాడు, ప్రతీకారం తీర్చాడు కదా, తీర్చేశాడు. నీతి మంతుడు కాకపోయినా వాడి మొర, బాబోయ్ భూలోపల వాక్యం కావాలో నా తమ్ముడికి అని అప్పుడు చెప్పాడు. ఏ నుంచి ఎవడో పోడుకు ఎవడో రాడు. అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. నువ్వు నేర్పావు కాబట్టి, నువ్వు పోసావు కాబట్టి వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఏదే ఉంటుంది. మరి ఎట్లా వినాలి? అంతే. వాడు కలగాలి. ఏదే ఉన్నారు, మోసే ఉన్నారు అంటే వాళ్ళ గురించి మాట్లాడి నడిపించేవాడు పౌరుషం కావాలి. మోసే అంటే నాయకుడు, ఏదే అంటే పౌరుషం. పౌరుషముతో నాయకత్వ లక్షణం ఉన్నవాడు బోధకుడుగా భూలోకంలో ఉన్నారు. ఆ మాట వినండి. సాదృశ్యం
పౌరుషం ఏలియా మోసే అంటే నాయకుడు అండి. 6 లక్షల కాల్పలాన్ని ఓపెన్ నడిపించడానికి వేలపాటు నాయకుడు ఏలియా. పౌరుషం 450 మంది ప్రవక్తలు బయలుదేరి ఒక పక్క ఎటకారంతో మళ్ళీ నీళ్లు పోయించుకొని కట్లు వేయించి నీళ్లు పోయించి ఎటకారం అటు మళ్ళీ ప్రార్థన మళ్ళా. ఎంత గొప్పడండి ఏలియా. పౌరుషము కలిగిన నాయక లక్షణాలు భూలోకంలో ఉన్న కాపరి బోధలు వింటే నీ కాడికి నీ తమ్ముడు రారు. అది దాని అర్థం. సప్పిగాను బెప్పగాను డెప్పంగాను అంట చూసినా ఆ కాడు ఉంటే ఎరగొత్తరం. అదే అన్ని బడులు ఒకటి కాదు, అన్ని గుడులు ఒకటి కాదు. ఇది దేవుడి కొరకు దేవుడి ఉద్దేశాన్ని తెలియజేసే మందిరమే తప్ప మరొకటి కాదే కాదు. కనుక చంపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూసుతని అన్నాడు. బలిపీఠం ఉందా అండి ఇప్పుడు అంటారు. మరి బలిపీఠం ఇప్పుడు లేకపోవడం ఏంటి? కొత్త నిబంధన బలిపీఠం చూపెట్ట ఆదివారం బాగా చూసుకోదా. వీడు అదే మాట్లాడుతున్నాండి బాబు. నేను చెప్తున్నా కదండి, వీడికి నేర్పినవాడు ఎవడో కానండి. మరి వాడు బాగా నేర్పుకుంటాడని నేను అనుకుంటున్నానండి. వీడు బాగా నేర్చుకున్నాడు వీడు. అది విపరీత ధోరణి, వాక్యాన్ని వక్రీకరించటం, వాక్య భావాన్ని వక్రీకరించటం, వాటి పద్ధతిలో బోధించటం, అవాసపాలు కావటం. చివరికి దేవుడు వాడిని కొత్తగా పోడు. ఇప్పటికే సగం బయలుపోవచ్చు, ఈసారి మొత్తం వద్ద. కాబట్టి ఇక నుంచి నీ మీద నిన్ను ఎక్కుతూనే ఉంటాయి. ఇంకా అది జాగ్రత్త. వాక్యం చెప్పేటప్పుడు వాక్యమే చెప్పు, సో చెప్పకు. పైగా ఏమంటాడు? బైబిల్ చదివే పద్ధతి ఇది. ఎలా చదివేది? ఇక నీకులా చదివితే మేము చక్క కొట్టుకుంటాం అక్కడ. అది కాబట్టి నీకు మళ్ళీ ఆదివారం పూట మళ్ళీ పూజలు దొరాయి ఏదో అన్నావు కదా. బలిపీఠం ఉందా? బలిపీఠం మీద ఆత్మలు ఉన్నాయా? దర్శనాలు ఉన్నాయా? అవన్నీ కూడా ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం అనేది రూపకలంకారం తప్ప వాస్తవం కాదు. ఆవిడ వాస్తవం కనపడుతుంది కదా. పద్మాసనం ముందు చూయించి రాయించారు కదా. భూత భవిష్యత్తు వర్తమానాలకు సంబంధించింది ప్రకటన కదా. జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగవలసినవి. ఈ 10 కొమ్ములు జరిగిపోయినవి. మరి జరగవలసింది ఏంటి? రాబోతున్న ఎన్నో సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. జరగవలసినవి చెబుతున్నాడు, జరిగిపోయినవి చెబుతున్నాడు, జరుగుతున్నవే చెబుతున్నాడు. నీ మంచి కొరకు నువ్వు పుట్టక ముందు జరిగినవి నీకు అవసరం, పుట్టిన తర్వాత నీ ముందు జరిగేది నీకు అవసరం, ఆ తర్వాత భవిష్యత్తు సంబంధించినవి ఇక్కడ అవసరం. ఈ 3 నా కొడుకుగా నీకు అవసరం కనుకనే ప్రకటన తెలియజేసే గ్రంథాన్ని చివరిగా నీకు ఇచ్చా. అది కాదంట చనిపోయినాక అప్పుడంట. అప్పుడు ఈ గ్రంథం వాడికి వచ్చిందిరా. భూమి అగ్నితో కాల్చబడింది, ఈ మొత్తం ఇక్కడ తగలబడిపోతుంది, అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. ఏ మాట చేత అయితే సృష్టి కలిగిందో అదే మాట చేత మరలా లయమైపోవటానికి భూమి ఉంది. పుస్తకాలు, ల్యాప్టాప్లు, పెన్నులు, మశానం బట్టి ఈ దేహాలు మొత్తం కాలిపోతాయి. ఇక మళ్ళీ బైబిల్ ఆడికి వచ్చింది. ఏమిరా ఇడికి పిచ్చికి దొరకటికి పాపమండి. పాపం చూస్తుంటే పది బాధేసింది. మళ్ళీ ఇంక మొగానికి పాటలు వాడి గురించి వరకొట్టుడు. మళ్ళీ అబద్ధ ప్రవక్త ఎవరు? నువ్వే. మళ్ళీ ఎవరంటారేంది? దొంగ నువ్వు నువ్వే కదా. వీడి గురించి ఏదనుకుంటా మరి వీడే పాడపడుతున్నాడు. విచిత్రమైన మెంటాలిటీ ఇది అయితే. అది కొంచెం మెంటాలిటీ. అది వాక్యాన్ని వక్రీకరించేవాడు నా దృష్టిలో కొంచెమే. ఇది భూత అయితే రీతే తగ్గెదల. అది ఒక్కసారి పోలీసు వాడు 3rd డిగ్రీ స్టార్ట్ చేసినాక తగ్గేదల. వాడు ఆయిల్ పెట్టచ్చు, కారం పెట్టచ్చు, వాడు ఇష్టం. ఇంకా 3rd డిగ్రీ ఎడగడం. మరి వాడు చేతులకు వెళ్ళకముందే వెళ్ళిన తర్వాత అంతే. రక్షణ ఆత్మ కొరకు వాక్యం ఇచ్చినప్పుడు దాన్ని వక్రీకరిస్తే నేను ఖచ్చితంగా వేసేస్తాను. ఆత్మ ఉందో లేదో నీకు అర్థమైపోవాలి. ఇందాక ఒక మంచి మాట చెప్తాను, ముగిస్తాను. ఇంకా కారులో వస్తున్నాం, ఇక్కడికి వచ్చినాకే
ఒక కాల్ వచ్చింది అక్కడ, ఎవరు నాకు తెలియదు. అయ్యగారు ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్ అయ్యాను. అయ్యగారు నీ ప్రసంగాలు వింటున్నాను, నేను గూగుల్ మీట్ ప్రతిరోజు కండక్ట్ చేస్తాను, ఒక్క ఆపంలో మీరు ఎలాగా సమయం అడిగారు. అయ్యా ఈ రోజుతో కుదరదు, ఇప్పుడే ఈ రోజుతో కుదరదు, క్లాస్కి వెళ్తున్నా, రేపు ఇస్తాను. అప్పుడు అమ్మగారు అన్నారు, అదేంటి క్యాష్ కలిసి ఉంటుంది కదా అన్నాడు. இந்த வருடம் வந்த லேடிஸ் எந்த వెతికినానంటే దేని సమయం నాకే ఇస్తాను చెప్పిన, ఏర్పాటు చేసుకోండి, నేను ఖచ్చితంగా మీకు అమ్మగా ప్రసంగం చేస్తాను. అయ్యా ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, మీ ప్రసంగంగా కావాలి, గూగుల్ మీట్లో మా వాళ్ళు కావాలి, ఇస్తా. నాకేమైనా తెలుసా? తెలుసా? ఫస్ట్ టైం ఆశ్చర్యపోయినా, 4 రోజుల్లో మనకి 2.3K అవుతుంది అది వాచ్, అంతమంది చూస్తున్నారు దాన్ని. అందుకే చెప్తున్నా మీకు, ప్రతి దాన్ని మీరు షేర్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కూర్చొని వేల మందికి వాక్యం చెప్పొచ్చండి, అంత టెక్నికల్ మన దగ్గర ఉంది. మన ఛానల్ అంత ప్రమోట్ అవుతుంది, చూస్తూనే సబ్స్క్రైబ్స్ పెరుగుతుంది. నేను అంత ప్రమోట్ చేయడానికి ఒక్కరికి చెప్తే ఎంత కష్టం అవుతుంది. మీరు అదే చెప్తారు, మీరు కూడా చేయాలి. ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాలోనో లేకపోతే యూట్యూబ్లోనో అలా షేర్లు కొడుతూ ఉంటే ఒక రోజు ఒక్కసారి సరే అది చేస్తూ ఉంటే అందరికి వెళ్ళిపోతుంటాయి, తొందరగా రీచ్ అవుతాయి. ఆ భోజనాల గురించి ఎంత ఫాస్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మార్పుని కోరుకుంటున్నారు, వాస్తవాన్ని కోరుకుంటున్నారు. మనం చెబుతున్న బాధ వ్యక్తీకరణ చాలా మంది గౌరవిస్తున్నారు. అది బూత్ అనుకుంటే నేనేం చేస్తాను రా, బూత్ అంటే అర్థం ఏంటి? ఆ పదానికి అర్థం తెలుసా? భూలోకంలో సంబంధించిన బూత్ కాదు రోయ్, అది నా భూతో నా భవిష్యత్తు, దీన్ని ఏమనాలా? అది నా భూతో నా భవిష్యత్తు, దీన్ని ఏమనాలా? పదం బూత్ అంటే అర్థం తెలుసా? దెయ్యం. హిందీలో బూత్ అంటే దెయ్యం. అది మరి ఇప్పుడు నీ బూతులు అంటే మాకు అర్థం కావట్లే, మరి నీతిమంతులు అంటే ఇదేంటో మాకు అర్థం కావట్లే మరి. కాబట్టి నీ అప్పడాలు ఎక్కడ ప్యాన్ మీరు అలాగే బతికిస్తామండి. అది రోషం లేని వారిగా, పౌరుషం లేని వారిగా కొద్దిగా బతకండి, నపుంసుకులుగా బతకండి, చేతగాని సవటంగా బతకండి. ఎవడొద్దన్నాడు? నోరు తెరవకుండా ఉండండి. ఎవడొద్దన్నాడు? నోరు తెరిస్తే ఎవరిని మీద పడతాడేమో, ఆన్సర్ లేకుండా పోద్దామన్న టెన్షన్ నోరు తెరవాడు. ఎవరికైనా ఆన్సర్ ఇచ్చే దమ్మున్నప్పుడు వాడు అడిగాడు నన్ను, అన్నా మీరేమన్నా సినిమా పాట పెడతారు, మీ పోస్ట్ వెనకాల మా అయ్యగారు చాలా మంది సినిమా పాట విడొద్దన్నారు, సినిమా పాట విడొద్దన్నారు. తమ్ముడు పాట వాళ్ళు విన్నావా? అదే కౌంటర్ ఉంది, దాంతో అదే రిప్లై ఉంది. పాట విన్నావా? విన్నానన్నా. ఏముంది అక్కడ? మెరుపై సాగరా. నువ్వెవరా? నువ్వు మెరుపై సాగాలి. ఎందుకు? వాడు మెరుపు వల్లే అక్కడి నుంచి ఇక్కడికి పడ్డాడు. వాడు మెరుపు వల్లే పడ్డాడు, నువ్వేం చేస్తావు? అది ఒక పడితే వచ్చిన పాల్గొనాలి. మన యాత్ర చిన్నప్పుడు ఇంత ఇంత మొక్క ఎందుకు ఆ రథం నుంచి ఊరు పడిందంట, మంటిమే పడబోదు, ఏమి పడ్డ పడలేదని ఊరని నేర్పిందే. అవి మేఘాలు గుద్దుకుంటున్నాడు, డామే మేఘాలు గుద్దుకుంటున్నాయి, డమ్ డమ్ ఆశబ్దమేది. మేఘాల రాకుతో వచ్చే పవర్ ఒక్క మెరుపు కాల్చేదలిగితే 100 సంవత్సరాలు ప్రపంచానికి కనిపించని అనుకున్నారు సైంటిస్టులు. షార్ప్ అని ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసే పనులు సైంటిస్ట్ ప్రయోగం చేస్తారు. క్యాచ్ అవుతా ఒక్క సెకండ్ మెరుపుని క్యాచ్ చేస్తే యావత్ ప్రపంచానికి 100 సంవత్సరాలు మిలియన్గా కనిపించట. అంత పవర్ మెరుపు అది. అది అది నీవే నేర్పావు, నువ్వు ఇది నేర్పావు, నీ అన్నీయే అంత ఏ టైప్ నీది. వాడు మెరుపు వలె పడ్డాడు, మరి నువ్వేం చేస్తావు? అదుకుంటా. అందుకే నువ్వు కూడా మెరుపై సాగరా. దున్నపోతుని గొద్దాలంటే దున్నపోతే తలబడాలి అంతే, ఇంకేం తలపడ్డా కుదరదు. ఆ గెలిపేనిదిరా గురువద్దకే పరిగెత్తుతున్నారు. గెలుపు వాడు సినిమాటిక్గా మార్చుకున్నాడు, మేము ఆటోమేటిక్గా లాగేసుకున్నాం అని చెప్పిన ఎట్ట పెట్టాడు.
ఈ జ్ఞానం చెప్పక ప్రతి పాస్ట్ ఇంట్లో టీవీ ఉంటుంది తెలుసా మీకు. అయినా లేదు కానీ మేసాలు గెలుకుంటారు, ఫేస్బుక్ ఇన్స్టా చూడటా. మీ అయినా దగ్గర ఫేస్బుక్ లేవా, ఆండ్రాయిడ్ ఫోన్లు లేవా, ఇంటి కొప్పలు టీవీలు లేవా, సినిమాలు చూడరా, టీవీలు చూడరా. పాట వచ్చిందే నేర్పే మన దానికి. మన దేవుడు దాన్ని ఎవరైనా దొంగిలిస్తే ఊరుకుంటామా, మందే తెచ్చేసుకున్నా చెప్పిన సూపర్ అన్నాడు అంతే. పాపం అజ్ఞానంగా చాలా మంది పిల్లలు ఉన్నారండి లోపల. నాలాంటి రఫ్ క్యాండిడేట్ దేవుడికి అవసరం ఈ రోజుల్లో. అందుకని వెనక ముందు ఆ తగ్గేదలే, దించటమే ఎక్కడ పడితే అక్కడ మీకు. కాబట్టి వీపీ గారికి ఈరోజు పగిలింది, వచ్చే ఆదివారం ఇంకా పగులుద్ది. వక్రీకరణ చేయడం కరెక్ట్గా అదిరావైపోయి పంట మార్చుకోవాలా, లేకపోతే పద్ధతి ఉండదు. కాబట్టి వీపీ సన్నాబ్రనికం దొంగ పోదకి నిలువెత్తు, వక్రీపోదకి నిలువెత్తు నిదర్శనం ఈ డెవిల్, పీపీ డెవిల్. కాబట్టి యజమాను చిత్త మెరిగి ఉండి సిద్ధపడకపోతే, ఆయన చిత్తము జరిగించకపోతే అనేకమైన దెబ్బలు తప్పవు, నీకు తగులుతాయి. ఆ దెబ్బలు తగిలే ముందు నీకెక్కడి నుంచి గొప్పలు వస్తుంటగా నుంచి అది. కాబట్టి నెక్స్ట్ ఆదివారం కూడా వీపీ గాడి బోధల మధ్యలో రాబెట్ట, గారడీ బోధలు, వీపీ గారడీ బోధలు, వీపీ గాడి బోధలు. అది ఎలా వక్రీకరించాడో చెప్తాను. హేబేలు రక్తాన్ని వక్రీకరించి మాట్లాడాడు అక్కడ. వాడు ఎలా వక్రీకరించాడో పిన్ టు పిన్ రాశాను, వాక్యంతో వాక్యం రాశాను. వదిలేదే, దించుదే. కాబట్టి నేను ఆ బుద్ధిమంతులు బ్యాచ్, మీరు బుద్ధిమంతులు అక్కడ ఉండే, మేము ఇలా అందరం వేసుకుంటూ పోతుంటాం, మీరు మూసుకుంటూ చూస్తుండండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, వాస్తవాన్ని బతికించండి. ఇదే నా విన్నపం. ప్రార్థించుకోండి.